డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం ఫిబ్రవరి 14, 2025. దేవుని నుండి ఒక సూచన. 1 కొరింథీ 13:13. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఈనాటి దైవాంశము శ్రేష్టమైనది ప్రేమయే. యోహాను 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ ప్రేమ యువతీ యువకులు ఒకరినొకరు ప్రేమించుకొని స్వేచ్ఛగా పార్కులు, ఇతర రహస్య స్థలాలలో గడిపి తాత్కాలిక ఆనందాలను అనుభవించే వాలంటైన్స్ డేకు సంబంధించినది కాదు. ఈ ప్రేమ దేవుడు లోకమును ప్రేమించిన ప్రేమ. ఈ ప్రేమ శాశ్వత కాలముండునది. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించున్నది. అన్నిటికీ తాళుకొనున్నది, అన్నిటినీ నమ్మునది, అన్నిటినీ నిరీక్షించున్నది, అన్నిటినీ ఓర్చుకొనున్నది, దీర్ఘకాలము సహించున్నది, దయ చూపించున్నది, మత్సరపడనిది, డంబముగా ప్రవర్తింపనిది, ఉప్పొంగనిది, అమర్యాదగా నడువనిది, స్వప్రయోజనమును విచారించుకొననిది, త్వరగా కోపపడనిది, అపకారమును మనస్సులో ఉంచుకొననిది. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము 1 కొరింథీ 13:1-3 వరకు. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉందును. దేవుడు మనందరినీ దీవించి ఆయన మన పట్ల చూపిన ప్రేమను అనుభవించిన వారమై ఇతరులకు మన క్రియల ద్వారా ప్రేమను పంచుటకు తన కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మా పట్ల చూపిన ప్రేమకై నీకు మా వందనములు. నీ శ్రేష్టమైన ప్రేమ లక్షణములు మేము కలిగి ఉండుటకు నీ కృప మాకు దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.